హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గణపతికి ఎంతో ఇష్టమైన మోదకాలు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ షుగర్, 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ వాటర్కి 1 కప్ కంటే తక్కువగా బియ్యం పిండి తీసుకోవాలండి. కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వన్ కప్ ఆఫ్ వాటర్కి 1 కప్ కంటే తక్కువగా తీసుకోవాలి బియ్యం పిండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. చల్లారి పెడుతున్నాను. ఇలా ముద్ద రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న బియ్యం పిండి ముద్దను పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరలా స్టవ్ వెలిగించుకోవాలి. వేరొక ప్యాన్ను పెట్టి 1 కప్పు బెల్లం వేయాలి. 1 కప్పు బెల్లం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పాకం వచ్చేంత వరకు. బెల్లం బాగా పాకం వచ్చిన తర్వాత 1 కప్పు కొబ్బరికూరు, ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొబ్బరికూర వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది. లైట్గా తీగపాకం వస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పాకం బాగా వచ్చింది. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాదం పలుకులు కానీ జీడిపప్పు పలుకులు కానీ వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత మోదకాలు చేసుకునే మోల్డ్ తీసుకొని లోపలంతా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి మిశ్రమాన్ని లోపల ఈ క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా లోపలంతా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో హోల్లా చేసుకొని ఈ కొబ్బరికూర మిశ్రమాన్ని లోపల జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండి మిశ్రమంతో బయట ఇలా ఫిల్లింగ్ చేసుకోవాలి. ఈ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంతో చక్కగా మోదకం రెడీ అయ్యిందండి. మనం చేత్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంత అందంగా రాదు. మౌల్డ్తో అయితే మనకి చూడడానికి చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. మంచి షేప్లో వస్తాయి. మరొకటి చేసుకుందాం. ఇలా చేసినప్పుడల్లా లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇలా బియ్యం పిండి మిశ్రమాన్ని లోపలంతా అంచులు వెంబడి ఇలా ప్రెస్ చేసి చుట్టూరు పెట్టుకోవాలి. మధ్యలో హోల్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఈ హోల్లో కొబ్బరికూర మిశ్రమాన్ని లోపల స్టఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ బయట గ్యాప్స్ని బియ్యం పిండి మిశ్రమంతో ఫిల్ చేసుకొని ఈ విధంగా అన్ని మోదకాలను రెడీ చేసి పెట్టుకోవాలి.
ఈ విధంగా ఎంతో చక్కగా మోదకం రెడీ అయిందండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక 5 minutes ఆవిరి మీద వీటన్నిటిని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా స్టీమింగ్కి రెడీ చేసుకున్నానండి. ఇలా గిన్నెలో వాటర్ పోసుకుని వాటర్ బాగా బాయిల్ అవనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఈ మోదకాలను ఒక 5 minutes ఆవిరి మీద పెట్టుకొని కాస్త బాయిల్ అయిన తర్వాత ఇలా ఆవిరి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. కాస్త ఈ ఆవిరికి కొంచెం ఉడికితే మరింత టేస్టీగా ఉంటాయండి. 5 minutes తర్వాత మోదకాలు రెడీ అవుతాయి. ఈ విధంగా మోదకాలన్నీ రెడీ అయ్యాయండి. మోదకాలని కట్ చేసి చూద్దాం. ఈ విధంగా గణపతికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీ అయ్యాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అందరికంటే ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.